తిరుపాంబరం ఇది తమిళనాడులోని కుంభకోణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు చెడు టైం ముగిస్తేనే మనం ఈ గుడిలో అడుగు పెట్టగలం. రాజగోపురం దాటి మనం గుడిలో అడుగు పెట్టామంటేనే జీవితంలో సమస్యలు తొలగినట్టు. ఈ గుడికి వచ్చి పరిహారాలు చేస్తే ఆ సూర్య అనుగ్రహం మన పైన ఉందని సిద్ధులు. సర్పదోషం, రాహుకేతు దోషం, పూర్వజన్మ దోషం, అన్ని దోషాలు తొలగించే స్థలం ఇది. ఈ స్థల పురాణం ప్రకారం కైలాసంలో శివుని దర్శనం కోసం వినాయకుడు వస్తున్నప్పుడు, వినాయకుడు శివుని పూజించేటప్పుడు శివుడి కంఠంలో ఉన్న సర్పం కూడా శివునితో పాటు నన్ను పూజిస్తున్నారు అని కొద్దిగా గర్వపడింది. అది ధ్యాన దృష్టితో గ్రహించిన శివుడు కోపం వచ్చింది. అప్పుడు సర్పాలన్నిటికీ, మీరు నా మెడలో ఉండటం వల్లనే కదా మీకు ఇంత అహంభావం, గర్వం ఉంది. మీకు విష ప్రభావం లేకుండా, దైవశక్తి లేకుండా పోవాలి అని సర్పాలన్నిటినీ శివుడు శపిస్తాడన్నమాట. చేసిన తప్పును గ్రహించిన ఆదిశేషుడే శివుడి మెడలో ఉండే సర్పం. నేను చేసింది తప్పే, నా తప్పును మన్నించి నా పాపానికి ప్రాయశ్చిత్తాన్ని అనుగ్రహించండి స్వామి అని శివుని ప్రార్థిస్తాడు. శాపమే, అది నువ్వు అనుభవించి తీరాలని శివుడు అంటాడు. తప్పు నేనే చేశాను కదా, నా వంశం వాళ్ళకి అయినా విమోచనం ఇవ్వండి అని ఆదిశేషుడు శివుని ఏడుస్తూ ప్రార్థిస్తాడు. భూలోకం వెళ్ళి శివపూజ చేసి పాప విమోచనం చేసుకొని శివుడు ఆదిశేషుడికి చెప్తాడు. సర్పాలు అన్నీ దైవశక్తిని కోల్పోయి పాముల రూపంలో భూలోకానికి వచ్చి ప్రతి శివాలయానికి వెళ్ళి శివుని పూజ చేస్తూ ఉంటారు. ఎన్నో యుగాలు, కాలాలు ఎన్నో గడుస్తాయి. సర్పాలన్నీ ఎన్నో పాటలు పడి ఎంతో ఏడుస్తూ మళ్ళా శివుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు కనికరించి ఈ తిరుపాంబరం అనే స్థలానికి వచ్చి నన్ను పూజించి శాప విమోచన పొందండి అని చెప్తాడు. అప్పుడు సర్పాలన్నీ ఈ తిరుపాంబరం అనే ఊరిని వెతుక్కుంటూ ఇక్కడ శివాలయానికి వచ్చి అక్కడ ఒక కొలను ఏర్పరిచి ఆ కొలంలో స్నానం చేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేసి అక్కడ ఉన్న మర్రి చెట్టు ఊడలను తీసి అత్తి పువ్వులను మాలగా కట్టి శివలింగానికి వేసి పూజ చేస్తాయి. ఈశాన్య భాగంలో ఉన్న శివునికి ఈ పాములన్నీ కలిపి తపస్సు చేస్తూ ఉండగా మాఘ మాసంలోన మాస శివరాత్రి రోజున అర్ధరాత్రి 3వ జామున సర్పాలకు కైలాసం కోల్పోయిన దైవశక్తిని, విషాన్ని ఈ తిరుపాంబరంలో శివుడు తిరిగి వాటికి అనుగ్రహిస్తాడు. సర్పాలు అన్నీ పూజ చేసి పాప విమోచనం పొందిన స్థలం ఈ తిరుపాంబరం. రాహుకేతువులు ఇద్దరూ పూజ చేసి పాప విమోచన పొందిన స్థలం ఈ తిరుపాంబరం. మన జాతకంలో ఉన్న సర్పదోషం, రాహుకేతు దోషం, 18 రకాల సర్పదోషాలు, లగ్నంలో రాహుకేతు ఉన్న, వివాహం ఆలస్యమైన, పిల్లలు లేని వాళ్ళకి సమస్యలు, పూర్వజన్మ దోషం, కలలో పాములు వస్తున్న, పుట్ట ఉన్న చోట ఇల్లు కట్టిన లేదా పుట్టమనుతో ఇల్లు కట్టడం వల్ల వచ్చిన దోషం, పూర్వీకుల ద్వారా మనం పొందిన దోషాలు, పూర్వజన్మ దోషం, వచ్చే జన్మ దోషాలు, ఈ తరతరాల నుంచి వస్తున్న దోషాలు, ఇవన్నీ ఈ తిరుపాంబరంలో కాలసర్పదోష రాహు పూజ చేసుకోవటం వల్ల తప్పనిసరిగా తొలగుతాయి. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఈ తిరుపాంబరంలో సర్పకాటు వలన ఎవరు మరణించిన చరిత్ర అయితే లేదు. ఇక్కడ మర్రి చెట్టు ఊడలు భూమికి తాకవు. ఏ ప్రదేశంలో అయినా సరే మర్రి చెట్టు ఊడలు భూమిలోంచి పాతుకుపోయి అల్లుకుపోతాయి. కానీ ఇక్కడ మర్రి చెట్టు ఊడలు ఒక 10 అడుగులు పెరిగి అక్కడే ఆగిపోతాయి తప్ప భూమిని తాకటం, ఇది ఒక విచిత్రం. ఇక్కడ అగత్తి పువ్వులు ఈ ఊరిలో ఎక్కడా పుయ్యవు. జ్ఞానసుందర్ పూజించిన స్థలం ఇది. స్థల వృక్షం వల్లి వృక్షం. 2000 సంవత్సరాల పురాతనమైన ఆలయం ఇది. ఈ గుడిలో నవగ్రహాలు ఉండవు, కానీ నవగ్రహాలకు ఉన్న శక్తి ఈ శివలింగానికి ఉంటుంది. ఈ శివలింగాన్ని దర్శించిన వెంటనే మన జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే ఈ శివలింగ దర్శనంతో తొలగిపోతాయి. అరుణాచలంలో లింగోద్భవానికి ముందు ఏర్పడిన గుడిలో ఇదొక గుడి. అంత పవిత్రమైన స్థలం ఈ తిరుపాంబరం. నవగ్రహాలన్నిటికీ ప్రత్యేకమైన గుడులు ఉన్నాయి, కానీ కుంభకోణంలో ఉన్న ఈ తిరుపాంబరంలో మాత్రమే రాహుకేతు కలిపి పూజ చేసే స్థలం ఈ స్థలం. ఇక్కడ హోమాలు చేస్తారు. ఈ నవగ్రహాలకి పరిహార పూజలు చేస్తారు. రాహుకేతు పూజ రాహుకాలంలో రోజుకి ఆ టైంలో ఇక్కడ చాలా ప్రసిద్ధిగా పూజలు నిర్వహిస్తారు. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. ఓం నమో
पशुपतये नमो नमः। ॐ नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतय उमापतये पशुपतये नमो नमः। ॐ नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतय उमापतये पशुपतये नमो नमः। ॐ नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतय उमापतये पशुपतये नमो नमः। ॐ नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतये